ఏ రెసిపీ చేయబోతున్నావు? కోకోనట్ ఫ్రూట్ సలాడ్. మరి లేట్ చేయకుండా మా అక్షయ చేయబోయే కోకోనట్ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కోకోనట్ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: ఆపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, గ్రేప్స్ ముక్కలు, దానిమ్మ గింజలు, పుచ్చకాయ ముక్కలు, బెల్లం పొడి, కోకోనట్ మిల్క్ పౌడర్, కర్బూజా ముక్కలు, తేనె, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, కివీ ముక్కలు. కోకోనట్ ఫ్రూట్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఒక 1 హ్యాండ్ ప్యాన్ కావాలి. వా, ఎంత ఫాస్ట్ ఉంది! సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉన్నాను. మామూలుగా ఇంట్లో కూడా ఇలానే ఉంటావా? ఆఫ్ కోర్స్. ఆహా, నువ్వేం చదువుకున్నావు చెప్పు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఫస్ట్ ఇయరా? ఏ గ్రూప్? ఎంపీసీ. అంటే నీకు మ్యాథ్స్ అంటే అంత ఇష్టమారా? మ్యాథ్స్ ఇష్టం కాబట్టి ఎంపీసీ. పా, మరి తర్వాత ఏంటి? నెక్స్ట్ ఇంజనీరింగ్, బీటెక్. ఎందుకురా అందరిలాగా ఇంజనీరింగ్ చేయాలి? నీకు మ్యాథ్స్ అంటే అంత ఇష్టం కదా, సో మ్యాథ్స్లో ఏమైనా స్పెషాలిటీ చేయొచ్చు కదా. మ్యాథ్స్లో అంటే ఒక ఫార్ములా తెలిస్తే చాలా సమ్మంతా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది కరెక్టే, కష్టపడి చదవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. నెయ్యి వేసుకొని ఓకే. సో మరి నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తావు? ఖాళీ టైంలో రీల్స్. మమ్మీ వాళ్ళని తీస్తా, చెయ్యను. నువ్వు చెయ్యవు, మమ్మీ వాళ్ళని తీస్తావా? వాట్ ఏ జనరేషన్ డిఫరెన్స్. మామూలుగా వాళ్ళు తీస్తారు లేకపోతే చూస్తారు, చేయడం ఈజ్ బా. మమ్మీ వాళ్ళు చేస్తారు, నేను వీడియో తీస్తాను. కెమెరామన్. నువ్వేందో చెయ్యవు? నాట్ ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో చేస్తాను. అయ్యయ్యో, నీకెవరు ఫ్రెండ్స్ లేరా? అయ్యో ఉన్నారు. మరి వాళ్ళతో చేయవా? కలిసినప్పుడు చేస్తాం, ఎప్పుడు కాదు. వాళ్ళైతే ఎప్పుడు. ఓకే, నైస్. సో వాళ్ళని చూసి కొంచెం డెవలప్ అవ్వు. షూర్. ఓకే, డన్. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం. సో రీల్స్ తీయడం కాకుండా ఇంకేం చేస్తుంటావు? ఫ్రెండ్స్తోని మాట్లాడడం, ఆర్ఎల్స్ టైం స్పెండ్ చేయడం. ఎంతమంది ఉన్నారు ఈ గ్యాంగ్? 4 మెంబర్స్ ఉంటాం. గర్ల్ గ్యాంగా? గర్ల్ గ్యాంగ్. ఓన్లీ గర్ల్ గ్యాంగ్? గర్ల్ గ్యాంగ్ సపరేట్, బాయ్స్ గ్యాంగ్ సపరేట్. ఆహా, ఇన్ని కళలు ఉన్నాయా నాన్న నీలో? అంటే అందరు ఒప్పుకోరు కదా బాయ్స్తో ఉన్నామంటే. అలా అంటావు. ఓకే, సో వీళ్ళందరిలో నీ ఫేవరెట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫేవరెట్ బెస్ట్ ఫ్రెండ్ అంటే హర్షిత అని. హర్షిత. సో మీరిద్దరు కలిసి గాసిప్ చేసేవి ఏమైనా ఉంటాయా? ఉంటాయి. ఫస్ట్ బెంచెస్ గర్ల్స్ మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తారా? మా మీద రూమర్స్ వస్తాయి. మీ మీద వస్తాయా? అంటే ఇప్పటి వరకు నీ మీద వచ్చిన ఒక మంచి రూమర్ ఏంటో చెప్పు. టీచర్స్ని ఎక్కువ కామెంట్ చేస్తాను. అది మామూలుగా చేసేదేగా. అంటే వాళ్ళు ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు అది. ఓ, ఓకే. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. వాటర్ పోయాలి, స్వీట్ వాటర్ వేయాలి. ఇప్పుడు ఇందులో కోకోనట్ మిల్క్ పౌడర్, ఇందులో పచ్చి కొబ్బరి కొంచెం, కొంచెం బాయిల్ అవ్వాలి. ఓ, ఓకే. సో కోకోనట్ మిల్క్ పౌడర్ మొత్తం డిజాల్వ్ అవ్వాలి. యప్. సో మరి ఫ్రెండ్స్తో కలిసి కాలేజ్ బంక్ కొట్టి ఎక్కడికైనా వెళ్తుంటావు? కాలేజ్ బంక్ అంటే దాన్ని మన భాషలో బంక్ అన్నారు. ఇంట్లో చెప్పి వెళ్ళాను. ఇంట్లో చెప్పెళ్ళావా? ఎంత కష్టం వచ్చిందిరా ఇంట్లో ఒప్పుకున్నారు ఇంట్లో. ఓకే, కాలేజ్లో ఒప్పుకోలేదు. కాలేజ్లో అది తప్పదులే, ఒప్పుకోరు అది ఆబ్వియస్లీ. నెక్స్ట్ డే అందరం ప్రిన్సిపల్ సార్ రూమ్ దగ్గర ఉండాల్సి వచ్చింది. పాపం, ఎంత కష్టం వచ్చింది. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు? ఇంట్లో ఏమని చెప్పావు? ఇంట్లో మాల్కి వెళ్తున్నాం అని చెప్పినాం. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళారు? మాల్కి వెళ్ళి మూవీకి వెళ్ళాం. ఓకే, సో మరి సినిమాలు బాగా చూస్తావా? యా, చాలా. ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ హీరో అంటే లేదు, ఫన్నీ మూవీస్ ఏమైనా. ఓన్లీ ఫన్నీ జానర్, ఇంకేమైనా వేరేదేమైనా? ఏదైనా. ఏదైనా? యాక్షన్ తప్ప ఏవైనా బాగుంటాయి. ఎందుకురా నీకు యాక్షన్ నచ్చవా? ఇన్వాల్వ్ అయ్యి కామ్ కదా అందులో. అంటే నీకు నువ్వు అలా ఇమాజిన్ చేసుకోలేవా చూడు. సో ఇది చక్కగా కుక్ అయినట్టుంది కదా. యా, ఇప్పుడు ఇందులో జాగరీ పౌడర్ వేయాలి. ఒక క్వశ్చన్ అడగాను అన్నా? ఓకే. నెక్ ఉంటుంది కానీ హెడ్ ఉండదు. ఇవ్వర్రా హెడ్లెస్ ఫెలో. గెస్ చేయండి. అంటే వాటికి బ్రెయిన్ కూడా ఉండదు కదా? అస్సలు ఉండదు. నెక్ ఉంటుంది కానీ హెడ్ ఉండదు. ఓకే, సో నేను ఆలోచించి
ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ చెప్పేస్తా ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుని ఇది కూల్ అయినాక హనీ వేసుకోవాలి. ఇప్పుడు ఎపిసోడ్ లాస్ట్ దాకా వేస్ట్ చేయను, ఇప్పుడే కావాలి నాకు. ఏంటి ఇందాక అడిగిన క్వశ్చనా? నెక్ ఉంటుంది కానీ హెడ్ ఉండదు. ఏంటది? అది నేనైతే కాదు, నువ్వైతే కూడా కాదు. ఇంకెవరు ఉంటారు? బాటిల్కి నెక్ హెడ్ అట్లాంటివి కూడా ఉంటాయా? కాళ్ళు చేతులు అంటే బాటిల్కి ఉంటుంది కదా ఇక్కడ క్యాప్ పెట్టే ప్లేస్ దగ్గర. ఓ, దీంట్లో ఇంత ఎనాటమీ ఉందని నాకు తెలియలేదండి. అంటే బాటిల్ నెక్ అను అనేది. క్యాప్ ఏంటిది మరి? అటాచ్ అయి ఉండదు కదా. ఇప్పుడు ఆన్సర్ అదా? అంతే. సో ఇప్పుడు ఫుడ్ దగ్గరకు వచ్చేద్దాం. అన్నీ వేసుకొని అది వేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం. అది వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ వేస్తావేంట్రా? ఫ్రూట్స్ ఇంతకీ ఏం ఫ్రూట్ అది? యాపిల్. తర్వాత ఇప్పుడు బనానా, వాటర్ మిలన్, మస్క్ మిలన్, కివి, గ్రేప్స్. గ్రేప్స్ ని కూడా చిన్న చిన్న కట్ చేసావా? ఓపిక. ఇవన్నీ వేసుకొని ఇంతకా వెయ్యాలా వద్దా? వేయొద్దు, తర్వాతకి వేయాలి గార్నిషింగ్. ఓ ఓకే. తర్వాతకి క్యారమెల్ వేసేసుకోవాలి. అది మిక్స్ చేయి ఫస్ట్. ఓకే, సో మిక్స్ అయిపోయింది కదా. సో తర్వాత ఇప్పుడు అది వేసుకుందాం, లిక్విడ్ వేసుకుందాం. ఇందాక మనం కుక్ చేసుకున్నది. ఇప్పుడు దానిమ్మ గింజలు. సో మిక్సింగ్ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లో సర్వ్. ఎస్, నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఏ బై ద వే, ఈ క్రియేటివిటీ ఎవరిదిరా? నాదే. అసలు ఏంటిది? పొటాటో, మధ్యలోది క్యారెట్, పైన క్యాప్సికమ్. బాగుందా? చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంత క్రియేటివిటీ నీలో ఉందని అనుకోలేదబ్బా. సూపర్. అండ్ పైన చెర్రీ పెట్టింది చూసావా? వాటర్ మిలన్. అది ఓహో, పుచ్చకాయని ఇలా కూడా వాడతారని నాకు తెలియదు. అంటే లాస్ట్ చిన్న పీస్. చెట్టుకి ఫ్రూట్స్ వచ్చినాయి. ఓకే, ఎనీవేస్, సో లెట్స్ సర్వ్ ఇట్. వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. ప్రొమోగ్రనేట్ వేసేసుకుందాం లాస్ట్లోకి. మన కోకోనట్ ఫ్రూట్ సలాడ్ రెడీ. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ కోకోనట్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కోకోనట్ ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, గ్రేప్స్ ముక్కలు, దానిమ్మ గింజలు, పుచ్చకాయ ముక్కలు, బెల్లం పొడి, కోకోనట్ మిల్క్ పౌడర్, కర్బూజా ముక్కలు, తేనె, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, కివి ముక్కలు. కోకోనట్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత నీళ్లు, కోకోనట్ మిల్క్ పౌడర్, పచ్చి కొబ్బరి తురుము వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో బెల్లం పొడి, కొద్దిగా తేనె వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, కర్బూజా ముక్కలు, కివి ముక్కలు, గ్రేప్స్ ముక్కలు వేసి కలుపుకొని ముందుగా మనం తయారు చేసుకున్న మిశ్రమంని కూడా వేసి మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుని ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కోకోనట్ ఫ్రూట్ సలాడ్ రెడీ.